యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఎవ్రీడే విత్ జీసస్ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా క్రైస్తవ కుటుంబాలందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. నవంబర్ నెల ముగింపులోకి వచ్చేసాం ప్రియులారా. నిజంగా ప్రతిరోజు దేవుని యొక్క వాక్యం ద్వారా బలపరచబడడానికి దేవుడు మనకిస్తున్న గొప్ప ఆధిక్యతని నేను నమ్ముతున్నా. ఈరోజు కూడా ఒక లేఖన భాగాన్ని మేము ముందు ఉంచాలని నేను ఆశపడతాను. సొలొమోను రాసిన సామెతలు 12వ అధ్యాయం 24వ వచనం. శ్రద్ధగా పనిచేయవాడు ఏలుబడి చేయును, సోమరి వెట్టి పనులు చేయవలసి వచ్చును. చూడండి, శ్రద్ధగా పనిచేయవాడు ఏలుబడి చేస్తాడు, సోమరివాడు వెట్టి పనులు చేస్తాడు. శ్రద్ధగా పనిచేయి, నువ్వు ఉన్న రంగంలో శ్రద్ధ పెట్టు. అందుకంటాడు కదా, శ్రద్ధగా వినగలగాలి దేవుని వాక్యాన్ని. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం అంటారు కదా. ఈరోజు గుర్తుంచుకో, శ్రద్ధగా పనిచేయి, శ్రద్ధగా దేవుని పనిచేయి, శ్రద్ధగా నీ ఉద్యోగం చేయి, శ్రద్ధగా చదువుకో, శ్రద్ధగా నీ కుటుంబాన్ని కట్టుకో. శ్రద్ధగా పనిచేవాడు ఏలుబడి చేస్తాడు. నీకు అధికారం రావాలా, లేకపోతే ప్రమోషన్ కావాలా, నువ్వు ఇంకొక స్థాయిలోకి వెళ్ళాలా అన్న ఆశ అయితే ఉంది, కానీ శ్రద్ధగా పని చేయట్లేదేమో. అందుకంటే దేవుడు నీకు అప్పగించిన పనిని శ్రద్ధగా చేయి. ఒక మాట చెప్తున్నాను, జాగ్రత్త వినండి. యేసుప్రభు మాట్లాడుతూ ఒకడికి 5 తలాంతులు, ఒకడికి 3 తలాంతులు, ఒకడికి 2 తలాంతులు, ఒకడికి 1 తలాంతు, ముగ్గురికి ఇస్తాడు కదా. 5 తలాంతులు మరలా 5 తలాంతులు తీసుకొస్తాడు. శ్రద్ధగా పని చేస్తాడు. 2 తలాంతులు గలవాడు మరలా 2 తలాంతులని సమకూర్చి తీసుకొస్తాడు. శ్రద్ధగా పని కనబడుతుంది. 1 తలాంతు వాడు కప్పిపెట్టి తీసుకొస్తే దేవుడు అసహించుకోవడానికి ఇష్టపడదు. ఈరోజు నీ పనిలో శ్రద్ధ ఉండాలి. నీ ఉద్యోగంలో శ్రద్ధగా పనిచేయి, నీ వ్యాపారంలో శ్రద్ధగా పనిచేయి. నువ్వు చదువుకుంటున్నావా, శ్రద్ధగా చదువుకో. దేవుని పని చేస్తున్నావా, శ్రద్ధగా చేయి. కాన్సన్ట్రేట్ చేయి నీ పనిలోనే. దేవుడే నేను ఇచ్చేస్తాడు. ఈరోజు మనము ఇది మర్చిపోతున్నాం. దేవుడు మనకి అప్పగించిన దానిలో మనం నమ్మకంగా శ్రద్ధగా పనిచేస్తే ఏలుబడి చేస్తాం. మనం అధికారులుగా మనకు ప్రమోషన్లు దేవుడు ఇస్తాడండి. నువ్వు కానీ శ్రద్ధగా పనిచేస్తే తెలియకుండా నీ స్థాయిని దేవుడు మారుస్తాడు. అది ఉద్యోగమైనా, వ్యాపారమైనా, కుటుంబ పనైనా, దేవుని పనైనా, మరి ఏ పనైనా గుర్తుంచుకో, శ్రద్ధగా చెయ్యి. దేవుడు తప్పనిసరిగా ఆశీర్వదించడానికి ఇష్టపడతాడు. ఈ నెలంతా దేవుడు కాపాడాడు కదా. ఇంకా ఈ సంవత్సరంలో కొన్ని దినాలే ఉన్నాయి మన చేతిలో. కనీసం ఈ కొన్ని దినాలైనా శ్రద్ధగా పని చెయ్యి. నూతన సంవత్సరం అడుగు పెట్టినప్పుడు చెప్పు, ప్రభా నేను శ్రద్ధగా పని చేశాను కదా, ఈ ముగింపులో నన్ను ఆశీర్వదించని చెప్పు. దేవుడు తప్పనిసరిగా నిన్ను, నీ కుటుంబాన్ని హెచ్చించడానికి దేవుడు ఇష్టపడతాడు. ప్రియులారా, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. మా తండ్రి, మా ప్రభా, నీ వాక్యము సత్యమయ్యా. శ్రద్ధగా పనిచేయవాడు ఏలుబడి చేస్తాడు, సోమరివాడు వెట్టి పనులు చేస్తాడు. మేము శ్రద్ధగా పనిచేయడానికి సహాయం చేయి. నీ కృపను మా అందరి మీద ఉంచమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వాళ్ళు ప్రభా, ఈ కార్యక్రమాన్ని ప్రభా ప్రతిరోజు వీక్షిస్తున్న కుటుంబాల మీద కూడా నీ దక్షిణాస్థాన్ని ఉంచమని యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనందరినీ దీవించును గాక.